నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఏపీ రాజకీయాల్లో ఒక కీలక మార్పు వచ్చిన తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ ను ఎలా కొనసాగిస్తారన్నది అందరిలో ఆసక్తి కలిగించిన అంశం. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడం ఒక పెద్ద సవాల్గా మారింది. కానీ కేవలం 4 నెలల్లోనే 3 సినిమాలను పూర్తి చేసి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అసాధారణమైన ఘనత గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాలిటిక్స్ ఒకవైపు, సినిమాలు మరొక వైపు, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కానీ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక అన్బిలీవబుల్ ఫీట్ సాధించారు. కేవలం 4 నెలల్లో 3 సినిమాలు కంప్లీట్ చేశారు. గత ఎన్నికల ముందు పాలిటిక్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్ కొన్ని సినిమాలను పెండింగ్ లో పెట్టారు. అందులో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి బిగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఎన్నికలు ముగిసి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన కమిట్మెంట్ ను నిలబెట్టుకున్నారు. ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్లకు మళ్ళీ జెట్ స్పీడ్ తో వెళ్లారు. మేలో హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసి జూలై చివరిలో సినిమా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఓజీ సినిమాను కేవలం 3 వారాల్లోనే ఫినిష్ చేసి సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. జూన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను హరీష్ శంకర్ తో మొదలుపెట్టి ఆ సినిమా షూటింగ్ ను కూడా తాజాగా పూర్తి చేశారు. రాశీ ఖన్నా చిత్ర బృందంతో కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ తన సినిమాల పార్ట్ అంతా కంప్లీట్ చేశారు. ఈ డ్రామాటిక్ టర్న్ తర్వాత ఇప్పుడు ఆయన పూర్తిగా తన డిప్యూటీ సీఎం రెస్పాన్సిబిలిటీ పై ఫోకస్ చేయబోతున్నారు. ఇక పవర్ స్టార్ అభిమానులకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూసే.